సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వివాహం కాని వారికి, వివాహమై సంతానం లేని వారికి తప్పకుండా ఈ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి వారి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆ స్వామి తిథి నక్షత్రమైన షష్ఠి రోజు భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులందరికీ కూడా వారి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు ఈ సుబ్రహ్మణ్యుడు. షష్ఠి పర్వదినం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జననం జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు ఆ పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు జన్మించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు కాబట్టి దేవగణానికి సర్వసేనాధిపతిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. హిరణ్యకశిపుని కుమారుడు నీముచి, నీముచి కొడుకు తారకాసురుడు. ఆ తారకాసురుడనే రాక్షసుడు అతడు పరమేశ్వరుడి దర్శనం కోసమై ఘోర తపస్సు చేసి ఆ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల కూడా తనకు మరణం లేకుండా వరాన్ని కూడా పొందుతాడు ఆ తారకాసురుడు. ఆ వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలందరూ ఓడిపోతారు. ఇక తమ వల్ల కాదనుకొని అతని బాధల నుండి మమ్మల్ని రక్షించమని, ఆ తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ఆ పరమశివుణ్ణి భక్తితో వేడుకుంటారు. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి దేవతలందరికీ సేనానిగా నిలిచి తారకుణ్ణి సంహరించాడు. అందువల్ల ఆ తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. ఆ కుమారస్వామినే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా పిలుచుకుంటాం. ఎంతో భక్తితో కొలుచుకుంటాం కూడా. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు కూడా. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు కూడా. పిలిచిన వెంటనే పలికే దైవం. ఆ మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తిని ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవంగా పిలుచుకుంటారు. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. మన శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా కూడా పాము ఆకారంలో కలిగి ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఆ ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడడం కోసం ఈ షష్ఠి పర్వదినం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తప్పకుండా పూజించాలి. కొంతమంది భక్తులు ఈరోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే అవన్నీ కూడా మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇందువల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజ సర్వశుభాలను ఇచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. వివాహం కానివారు, పిల్లలు లేనివారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని తప్పకుండా ఆరాధించాలి. సంతానం కొరకు, వివాహం కొరకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. తప్పకుండా ఆ స్వామివారు భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. ఈ స్కందషష్ఠి నాడు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఎవరికైతే కళ్యాణం ఆలస్యమవుతుందో ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తే ఆటంకాలు తొలగి వారికి త్వరగా వివాహం జరుగుతుంది. అంతేకాదు, వివాహమై సంతానం కలగని వారికి ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తే త్వరగా ఆ సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సంతాన ప్రాప్తి, రాబోయే తరాలకు కూడా ఆ సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుంది. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవడం కనిపిస్తూ ఉంటుంది.
షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారుజామున లేచి తలస్నానం ఆచరించి పాలు పంచదారలతో నిండిన కావడిలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలి. దగ్గరలోని దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి అష్టోత్తర శతనామాల పూజలను భక్తి శ్రద్ధలతో చేయాలి. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార పాలను ఆ స్వామికి సమర్పించుకొని ఆ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి కలిగి ఉంటాయి. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క రకంగా భక్తులు ప్రసాదాలను తయారు చేసుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎవరైతే భక్తులు తమ కోరికలను కోరుకొని ఈ కావడికి ఆ ప్రసాదాలను తీసుకెళ్ళి ఆ స్వామికి సమర్పిస్తే వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంగళవారం రోజు శుద్ధ షష్ఠి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా ఆ కుజునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం కుజమంత్రాన్ని భక్తితో జపించాలి. అనంతరం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజులకు అష్టోత్తర శతనామావళితో పూజను చేయాలి. ఇలా 9 రోజులు జపము పూజ చేసి చంద్ర లేదా మోదుగు పుల్లలతో నెయ్యి తేనెలతో 9 మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి దారపోసి ఆ పగడాన్ని ధరిస్తే ఎంతో మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల కుజ ఆ గ్రహదోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఈ పూజ అనంతరం సర్పసూక్తం లేదా సర్పమంత్రాలు చదవడం వల్ల ఇంకా కూడా ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు లభిస్తాయి. కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో శ్రేయస్కరం. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతుదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాల మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఆ రెండిటిని కలిపి జపించి సర్వమంత్రాలు చదువుతూ ఆ పగడాన్ని ధరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహాన్ని మెండుగా పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదించమని భక్తులు భక్తితో వేడుకుంటారు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో సంతానం కొరకై ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మహిళలు ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుంది. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి ఆ పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం రోజులు అనగా 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనం చేయడం సర్వక్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని కూడా ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ షష్ఠి పర్వదినం రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో కొలిచి ఆ స్వామివారి మెండైన ఆశీస్సులను పొందుదాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియై నమః.